నమస్తే అండి, మీ పేరండి? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తుంటే రాష్ట్రంలో డిఎస్పీ ఎస్పీల ట్రాన్స్ఫర్ ఒక ఇష్యూగా మారిపోయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? డిఎస్పీలని ఎస్పీలని ట్రాన్స్ఫర్లు అనేది కనీసం దాని మీద విచారణ కానీ దాని మీద ఎంక్వైరీ కానీ ఏమీ లేకుండా ఒక నేరస్తులు వెళ్ళి ఫిర్యాదు చేయంగానే చేయటం అనేది దీని వెనకమాల ఎవరున్నారు అనేది చిన్నపిల్లాడిని రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తున్నాడు ఇవాళ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ఇక్కడ కూర్చుని ఉంటాడు, ఇంకొక ఆయన ఢిల్లీలో కూర్చుని ఉంటాడు, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ ఆయన 2 రోజుల ముందే పలానా రోజున ఇలా జరగబోతుందని ఆయనే చెప్పేశాడు లైవ్లో. సో దీని వెనకమాల ఏముంది ఎవరుంది అనేది చిన్నపిల్లల్ని అడిగినా చెబుతున్నారు వాళ్ళకి. మనం కొత్తగా చెప్పేదేం లేదు. దీని వెనకమాల మోడీ గారు ఉన్నారని అందరికీ తెలుసు. ఖచ్చితంగా అటు మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసే పని చేశారు అనుకోవచ్చు అంటారా? అంతేగా మరి, ఇంకా దాని గురించి అసలు ఆలోచనే లేదు. వాళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ డిబి వెంకటేశ్వరరావు గారి విషయానికి వచ్చేసరికి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తర్వాత బదిలీ ఉత్తర్వులు, దాని తర్వాత మళ్ళీ 24 గంటలు తిరిగే లోపల వెనక్కి తీసుకోవడం, ఆయన ఈసీ పరిధిలోకి రారు అనడం, వీటి మీద మీ అభిప్రాయం? ఆయన ఈసీ పరిధిలోకి రారు వస్తారు అనే వాదనల కన్నా అసలు ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైనదన్నమాట. ఒక దేశానికైనా ఒక రాష్ట్రానికైనా కానీ ఇంటెలిజెన్స్ అనేది చాలా ముఖ్యమైనది. దానిలో అసలు లోటుపాట్లు తెలుసుకుని దానిలో కూర్చుని పనిచేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఇలా ఎలక్షన్ టైంలో ఒక ఇంటెలిజెన్స్ డీజీని ట్రాన్స్ఫర్ చేయటం అనేది చాలా వింతగా అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఎలక్షన్తో ఆయన సంబంధం ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులందరూ ప్రజల మధ్యలో తిరుగుతున్నారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, అందరూ తిరుగుతున్నారు. వాళ్ళందరూ భద్రత కూడా చూసుకోవాలి. ఆయనకి ఆల్రెడీ దాంట్లో అలవాటైన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి. ఎవరి దగ్గర ఏ రకమైన ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి అనేది. కొత్త వాళ్ళు వచ్చి ఈ 10 రోజుల్లో వాళ్ళు కుదురుకునే లోపే ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు అసలు? సో ఇది సరైన విధానం కాదు. ఆయన మీద ఏదన్నా ఎలిగేషన్ ఉంటే విచారణ చేయాలి, కానీ విచారణ చేయకుండా ఒక నేరస్తుడు వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అనేది సమంజసం కాదు. ఇది నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఒక పోలీస్ వ్యవస్థకు సంబంధించి కోర్టులో పోరాటం అనేది ఏ ప్రభుత్వం ఇప్పటివరకు చేయలేదని అనుకోవాలి. మరి ఇప్పుడు చూస్తుంటే ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం పోలీసులకు అండగా కోర్టులో కేసులు వేయడం, ట్రాన్స్ఫర్లను నిలిపివేయాలని చెప్పి పోరాటం చేయడం, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కాదండి, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కాదు. నోటిఫికేషన్ వచ్చేసింది. రాజ్యాంగం పరిపాలిస్తుంది. ఇప్పుడు రాజ్యాంగమే ప్రభుత్వం ప్రస్తుతం. పోలీసులని ట్రాన్స్ఫర్ చేయడం అనే విధానంలో న్యాయం ఎవరి పక్షాన ఉంటే వాళ్ళ పక్షాన్ని తీర్పు వస్తుంది. మొదటిసారి వెళ్ళారా రెండోసారి వెళ్ళారా అనేది కాదు, ఎవరో వాళ్ళు మొదలు పెట్టాలి ఇది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ, అది సంఘం. వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వాళ్ళు దాన్ని మితిమీరినప్పుడు తప్పనిసరిగా కోర్టులకు వెళ్ళాలి. ఎందుకంటే కోర్టుల్లోనన్నా న్యాయం జరుగుద్ది అనేది ప్రస్తుతం కొంచెం అన్న ప్రజల్లో ఉంది, కోర్టులో న్యాయం జరుగుతుంది అని. కాబట్టి వెళ్ళటంలో తప్పులేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒకసారి పునరాలోచించుకోవాలి. మనం ఎందులో వేలు పెడుతున్నాం ఏంటి అనేది కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన విధులను కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు హక్కులు, ప్రతి వారికి సంఘమైనా మనిషి అయినా బాధ్యత ఉంటుంది, హక్కు ఉంటుంది. మా హక్కుల గురించి ఆలోచించినప్పుడు మన బాధ్యతలను కూడా చూడాలి. ఆ బాధ్యతల సంగతి విస్మరించి హక్కుల గురించి మాట్లాడితే అది తప్పు. తెలంగాణలో వాళ్ళు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించకుండా ఎలక్షన్ అయిపోయినాక 5 అక్షరాలతో సారీ అన్నారు. అక్కడ ప్రజాస్వామ్యం బతికిందో చనిపోయిందో ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇప్పుడైనా ఇక్కడైనా కానీ ఆంధ్ర రాష్ట్రంలోనైనా కానీ వాళ్ళు కొంచెం కళ్ళు తెరిచి సరైన విధానాలు పాటించి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ద్వివేది గారు 25వ తారీఖు సాయంత్రం ఓటర్ లిస్టుని మేము ఇచ్చేసాం, ప్రకటించేసాం, ఓటర్ లిస్ట్, కొత్త ఓటర్ లిస్ట్ అన్నారు. ఈ రోజు వరకు ఎవరికి ఓటర్ లిస్ట్ లేదు, ఎవరి దగ్గర ఎక్కడ ప్రకటించాల. కనీసం ఇంటర్నెట్ లో వాళ్ళ వెబ్సైట్ లో కూడా ఓటర్ లిస్ట్ లేదు. మరి వాళ్ళ విధి కదా, మరి వాళ్ళ విధి వాళ్ళు చేయాలి కదా. దీనికి ఏం చేయాలి మరి? దీనికి ఎవరిని అడగాలి వెళ్ళి? దాన్ని కూడా వాళ్ళకి వాళ్ళే ప్రశ్నించుకుని సరైన విధానంలో వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను.